సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: డీప్ టెక్తో దూసుకెళ్దాం, ఏపీని నాలెడ్జ్ హబ్గా నిలబెట్టడమే లక్ష్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు. రేషన్ బియ్యం స్మగ్లింగ్పై సిట్, కాలు దువ్వుతున్న పందెం కోళ్లు, చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం, అన్నదాతలపై బాష్పవాయువు ప్రయోగం, మధ్యప్రదేశ్లో ప్రిన్సిపల్ను కాల్చి చంపిన విద్యార్థి, ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా తీసుకోవలసిన ఆహారం. ఈరోజు వార్తలను చూద్దాం. డీప్ టెక్తో దూసుకెళ్దాం, ఏపీని నాలెడ్జ్ హబ్గా నిలబెట్టడమే లక్ష్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు. అందరూ టెక్నాలజీ పెరిగితే ఉద్యోగాలు తగ్గిపోతాయంటారు. కానీ సాంకేతికత పెరిగే కొద్దీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అత్యాధునిక సాంకేతికత కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఈ విషయంలో ముందుండాలనే ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్గా నిలబెట్టాలన్న లక్ష్యం పెట్టుకున్నాం. డీప్ టెక్తో ఉపాధి మార్గాలు, సంపదను సృష్టించగలం. అభివృద్ధిలో మనల్ని వేగంగా నడిపించే ఈ సాంకేతికత కోసం మరిన్ని ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పేదరిక నిర్మూలన, పీపీపీపీ విధానం, నీటి నిర్వహణ, లాజిస్టిక్స్, గ్రీన్ అండ్ హైడ్రో ఎనర్జీ, జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్ వంటి 10 ప్రణాళికా సూత్రాలను ప్రధానంగా తీసుకుని స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ సిద్ధం చేస్తున్నామన్నారు. 2047 కల్లా రాష్ట్రంలో వృద్ధి రేటు 15% ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. శుక్రవారం ఆయన విశాఖపట్నంలోని ఒక హోటల్లో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్పై సిట్, రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్పై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ను సిట్ అధిపతిగా నియమించింది. ఈ బృందంలో సిఐడి ఎస్పీ బి ఉమామహేశ్వర్తో పాటు మరో 4 డిఎస్పీలకు చోటు కల్పించింది. వైకాపా హయాంలో రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవస్థీకృత మాఫియాగా తయారైంది. ప్రధానంగా కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు వేల టన్నుల రేషన్ బియ్యం తరలిపోయేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కఠిన చర్యలు చేపట్టింది. కాకినాడ జిల్లాలోని కరప, కోరింగ, పోర్ట్, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో జూన్, జూలై నెలల్లో 13 కేసులు నమోదయ్యాయి. వీటి దర్యాప్తు బాధ్యతలను ఇప్పుడు ప్రభుత్వం సిట్కు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాలు దువ్వుతున్న పందెం కోళ్లు, గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పందేలకు కోడిపుంజులు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆహారం, శిక్షణ ఇచ్చి బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. పందెం రాయిళ్లను ఆకట్టుకునేలా పుంజులను సన్నద్ధం చేస్తున్నారు. కొందరు ఆన్లైన్లోనే వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే కోడి పందాలే అనేలా తయారైంది పరిస్థితి. స్థానికుల కంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారే ఎక్కువగా వీటిలో పాల్గొంటూ ఉంటారు. ఆ 3 రోజులు 500 కోట్ల రూపాయలకు పైగా చేతులు మారతాయి. దీంతో పుంజుల పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆయిల్ ఫామ్ తోటలు మొదలు చెరువుగట్లు, పొలాలు తదితర ప్రాంతాల్లో కోళ్ల పెంపకాలు జరుగుతాయి. పందెం రాయిళ్లు పెంపకందారులతో ఒప్పందం చేసుకుని ప్రత్యేకంగా కోళ్లను పెంచుతారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో చిన్న పెద్ద కలిపి దాదాపు 400 పెంపకం కేంద్రాలున్నాయి. ఇప్పటికే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పందెం రాయిళ్లు కోళ్ల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సంక్రాంతికి ఇక్కడకు వచ్చేవారు ఆన్లైన్లో పుంజులను చూసి బేరమాడుకుంటున్నారు. అడ్వాన్స్ చెల్లించి వారు ఇక్కడకు వచ్చే నాటికి సిద్ధం చేసేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. పోరాటం చేసే విధానం, రంగు, ఎత్తును బట్టి ఒక్కో పుంజును 25,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అమ్ముతారు. ఈ నెల రోజుల్లో దాదాపు 7,000కు పైగా పుంజులు అమ్ముతారని అంచనా. వీటి అమ్మకాలపైనే
25 కోట్ల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుంది. చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం. చిలీ మాజీ అధ్యక్షురాలు, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు మిచెల్ బచెలెట్ ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు జాతీయ భద్రతా మాజీ సలహాదారు శివశంకర్ మేనన్ అధ్యక్షతన ఏర్పాటైన అంతర్జాతీయ జ్యూరీ ఎంపిక చేసినట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మానవ హక్కులు, శాంతి, సమానత్వానికై పోరాడిన ప్రపంచ ప్రముఖుల్లో ఒకరైన మిచెల్ బచెలెట్ ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి 2024 పురస్కారానికి ఎన్నికయ్యారు. ఐక్యరాజ్య సమితిలో మహిళా విభాగ వ్యవస్థాపక డైరెక్టర్గా, మానవ హక్కుల విభాగానికి హై కమిషనర్గా, చిలీ అధ్యక్షురాలిగా లింగ సమానత్వం కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత బలహీన వర్గాల కోసం తన గొంతును బలంగా వినిపించారు అని ప్రకటనలో పేర్కొన్నారు. అన్నదాతలపై బాష్పవాయువు ప్రయోగం. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ హర్యానా, పంజాబ్ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం శుక్రవారం నిలిచిపోయింది. పంజాబ్, హర్యానా సరిహద్దులో పోలీసులు ప్రయోగించిన బాష్పవాయువు గోళాల కారణంగా పలువురు అన్నదాతలు గాయపడడంతో వారు కవాతును నిలిపివేశారు. ఉదయం 101 మందితో కూడిన కర్షక బృందం శంభూ సరిహద్దు నుంచి ఢిల్లీ దిశగా కవాతు ప్రారంభించింది. కొద్ది దూరం సాగగానే హర్యానా భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన బహుళ అంచెల బారికేడ్లతో వారి యాత్ర ఆగిపోయింది. వారిని చెదరగొట్టేందుకు సాయుధ సిబ్బంది బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. దీంతో ఆ పొగ నుంచి రక్షణగా తమ కళ్ళు, నోళ్లకు తడిగోని సంచులు అడ్డుగా పెట్టుకుని కొందరు ఆందోళనకారులు తొలి అంచె బారికేడ్ను సులువుగా దాటగలిగారు. అయితే అక్కడ నుంచి ముందుకు సాగలేకపోయారు. జలఫిరంగి వాహనాలను శంభూ సరిహద్దులో మోహరించారు. నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉన్నందున ముందుకు సాగరాదంటూ హర్యానా పోలీసులు రైతులకు సూచించారు. ఈ క్రమంలో తమ బృందంలోని 5-6 రైతులు టియర్ గ్యాస్ ప్రయోగంతో గాయపడ్డారని రైతు నాయకుడు సర్వణ్ సింగ్ పాంధేర్ వెల్లడించారు. వారిని ఆసుపత్రికి తరలించామని, ఈ కారణంగా తమ కవాతును శుక్రవారం నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి చేపట్టాల్సిన ఆందోళనపై సంయుక్త కిసాన్ మజ్దూర్ మోర్చా భేటీ అనంతరం నిర్ణయిస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్లో ప్రిన్సిపల్ను కాల్చి చంపిన విద్యార్థి పాఠశాలకు ఆలస్యంగా వచ్చినందుకు మందలించాడని 12వ తరగతి విద్యార్థి ప్రిన్సిపల్ను కాల్చి చంపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. కాల్పుల అనంతరం మరో స్నేహితుడితో కలిసి ప్రిన్సిపల్ ద్విచక్ర వాహనంపైనే విద్యార్థి పారిపోవడం గమనార్హం. కొద్ది గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్కే సక్సేనా 5 ఏళ్లుగా ప్రిన్సిపల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం పాఠశాలకు వచ్చిన ఆయన మధ్యాహ్నం 1:30 సమయంలో బాత్రూంకు వెళ్లారు. సక్సేనా బయటకు రాగానే అక్కడే కాపు కాసిన 12వ తరగతి విద్యార్థి కాల్పులకు పాల్పడ్డారు. తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ప్రిన్సిపల్ అక్కడికక్కడే మరణించారు. ఉదయం పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడని మందలించడం వల్లే సక్సేనాపై విద్యార్థి కాల్పులు జరిపాడని ప్రాథమికంగా గుర్తించినట్లు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా తీసుకోవలసిన ఆహారం. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే పొట్టు తీయని ధాన్యాలు, ఉదాహరణకు దంపుడు బియ్యం, మొక్కజొన్న, పొట్టు తీయని రాగులు, గోధుమలు, ఓట్స్, పొట్టు తీయని పప్పులతో పాటు వెజిటబుల్ సలాడ్స్, స్ప్రౌట్స్, ఉడికించిన కాయగూరలు తీసుకోవాలి. గ్రీన్ టీ, నట్స్ ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. ఎత్తుకు తగినట్లు ఉండేలా బరువును నియంత్రించుకోవాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, వాకింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఆహారంలో నెయ్యి వంటి శాచురేటెడ్ ఫ్యాట్ను, రొయ్యలు, చికెన్ స్కిన్ తగ్గించాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. బంగాళాఖాతంలో మరో వాయుగుండం.
ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. సత్తా చాటిన లక్ష్య లోకేష్ వైకల్యాన్ని అధిగమించి ఈనాడు సిఎస్ఆర్ లక్ష్య అథ్లెట్ మంత్రా లోకేష్ సత్తా చాటాడు. ఈ శ్రీకాకుళం కుర్రాడు ప్రతిష్టాత్మక ప్రపంచ ఎబిలిటీ స్పోర్ట్స్ యూత్ క్రీడల్లో అదరగొట్టాడు. శుక్రవారం థాయిలాండ్లో జరిగిన పురుషుల అండర్-20 హై జంప్ T42-46 విభాగంలో ఛాంపియన్గా నిలిచాడు. గుకేష్కు కావాలో విజయం. ఎన్నో అంచనాలు, మరెన్నో ఆశలతో ప్రపంచ చదరంగ ఛాంపియన్షిప్ బరిలో దిగిన భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ కీలక సమరానికి సిద్ధమయ్యాడు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్తో ఈ ప్రతిష్టాత్మక పోరులో 10వ గేమ్లో బరిలో దిగనున్నాడు. లంకపై చెలరేగిన 13 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో 67 మరోసారి అదరగొట్టాడు. అతని మెరుపులతో శుక్రవారం సెమీస్లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసిన యువ భారత్ అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లింది. వైభవ్ చెలరేగడంతో 174 పరుగుల ఛేదనలో భారత్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 21.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఇంగ్లాండ్ పైచేయి. న్యూజిలాండ్తో రెండో టెస్ట్ తొలి రోజు ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. శుక్రవారం టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 280 పరుగులకు ఆలౌట్ అయింది. ఓ దశలో 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును బ్రూక్స్ సూపర్ శతకంతో ఆదుకున్నాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.